ఓయే పర్వతే దిక్కునాలే ఓయే పర్వతే దిక్కునాలే ఓయే పర్వతే దిక్కునాలే రాయితో దానారా రమబరదమా రమబరదమా కట్టుకోనే గన్నా బిడ్డ దైత భరతమ్మా ఈశ్వరీ జగదీశ్వరీ కనకాంబరి కాలాంబరి అఖిలాండ కోటి ఆది పరాశక్తి రామా ఎండే కొండకు రావట్టరా అరే ఎంతటి ఎడ్డి శివుడమ్మ నువ్వెట్ట మెచ్చినది గంగమ్మ మర్రెగోడల సన్నపు జడలు నాట్యం ఆడే నాగేంద్రుడు మెడలు గంగమ్మ శిరవున గౌరమ్మ సంకర ఓమైసతి బండ్రగుతున్న పరమాత్మ దగ్గర గాంధేవుడు గణపతి దూందే దృగిందే అగ్గిందే వాణదేవుడు అందరే కుందే కుబేరుడు వాల్మీకి శనిదేవుడు గంగయ్య గోత్రుడు బ్రహ్మ భక్తులు 11 కోట్లు శంకర భక్తులు 11 కోట్లు విష్ణు భక్తులు 11 కోట్లు 33 కోట్ల దేవతలు ఉండగా హారది పార్వతమ్మ ఎందుకు కొరకు వస్తుంది మగవాళ్ళు మోనకు వచ్చారు ఆడిది వచ్చారు అప్పుడు నిందే 10 మంది మొగలు అక్కడ ఒక ఆడిది పోదు 10 మంది ఆడలు అక్కడ ఒక మొగోడు పోతే అప్పుడే ఎందుకు వచ్చినావు ఈ సభకు నా ఇష్టం అత్తను అంటాను అయ్యో అట్లా కాదు నాదా నేడవన్నా పంటమాటిగా మోహన్ చెప్తా అయ్యో కట్టగా ఒక్క మాటకు 2 అద్దలు వస్తాయి నందకి మేతేసి నాగన్నకు పాలు పోసి పంచ నీళ్ళలో వండుకున్నాను అయ్యో పన్నకాడ నా ముత్యాల పడక ముద్ద పడాల్సింది అయ్యో కొంగు దాడితే ఇక్కడ అయ్యో కొంగు కూడా అనుకుంటా సొల్లుగా వస్తే అడిచింది అట్లా కాదు నాదా కొంగు కూడా అనుకుంటాను నాదా నా సీరే నా లంగా నా జాకెట్ మొత్తం దర్శనం నాదా పరుపు కాదు మొత్తం లంగా చీరసాలకుండా విండుకోవచ్చండి వేసుకోవచ్చు పరుపు పడగా వాగుల వారేసి అంటే పరుపు తడిచి అంటే ఇక్కడ చెట్టలో జడిచినట్టున్నది పరుపులో విడిచినట్టు లేదు లేదు కంటే పుచ్చగాని కంటే జోగుల కంటే జంగాల కంటే ఉన్నాయి రాదా ఇల్లు గిట్ట కాలిపోయిన వాడి భార్య గిట్ల మరణం అయిపోయిన రాదా పరిపాలన వేయాలేవా ఒక్కసారి 2 సార్లు నొక్కుతుంటాడు మూగోడు ఇది టాటా కంపెనీ పాత కంపెనీ పార్వతమ్మ మాట పట్టుకుని పరమాత్ర పుట్టి సుఖం కాటువంటి చూస్తావు కాకి సుఖం కథ సుఖం పిటి సుఖం పిలి సుఖం ఉన్న ఇలిగిత కాలిపోయాలి పిల్ల గిట్ట ఉన్నోని ఇల్లు
కాలిపోతే రూపాయలు కాలిపోయిన బాధ పిల్లలు భార్య చచ్చిపోతే భగవంతున పిల్లలు ఎట్లా బ్రతకారు అందాట ఎవరి సుఖమని పరమాత్మ కుడి కంటికి బసరు పెట్టి రెండో కాడికి ఆ కాటికి పెట్టి ఆకుపుటంలో ఎవరి చేయలేదు చూసినప్పుడు యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవ లోకం బుద్ధి గల భూలోక నగరం గారి పెట్టినాడు రామపార్వతం ఎవరి సుఖం కాదు ధర్మంగా బట్ట మీద రాదు ధర్మంగా రాదు భార్య ధాన్యవతి కన్న కొడుకు తులసంగ మహారాజు తులసంగరాజు భార్యకున్న సుందరదేవి అత్తమ్మ ప్రాణం వెళ్ళిపోయాక అయ్యా నా కొడుకు లేపా బిడ్డ లేపాయని అడవని ఆందోళించి భార్య భర్తలు సురగల దేవతల గుళ్ళె పువ్వు వేసిన గుళ్ళె పువ్వు వేస్తాను నేను కనిపించే వరకు భగవంతుడు కనిపిస్తారని వాళ్ళు ఏడుస్తారు వాళ్ళ కనిదే పులవర్షమై గురిసి నీ సీరే పరుపు లంగా కింద కనదాల్సింది మరి వాళ్ళ గర్భవతి సంతానం ఉన్నదా లేదా ఉన్నాలే అంటే ఇస్తుండే పదిలేదు ఇస్తుంటే లేకపోతే గంగలోకి ఇస్తారు పెన్నాలు ఇస్తావు డజన్ మంది పురాణాలు ఇస్తావు ఇటువంటి టెంట్ అయ్యే భయ్యం ఇటువంటి పండుగ అయ్యే భయ్యం అవ్వో బౌండరీ కట్టారు గాళ్ళకో ఇస్తావు గీళ్ళ భయ్యం మూడు గుట్లోడా అయ్యో గట్ట కాదు ఇటొక్క కన్ను చిత్రి కన్ను మూడు గుట్ల ఎగరవా కాలు